నమస్తే YM6 న్యూస్ కు స్వాగతం. సన్షైన్ కిమ్స్ ఆసుపత్రి ఎండి గురువారెడ్డి స్వీయ అనుభవాల నేపథ్యంలో రాసిన మరో గురువాయనం పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. శాంత వసంత ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శాంత వసంత ట్రస్ట్ చైర్మన్ వరప్రసాద్ రెడ్డి, నవల రచయిత యండమూరి వీరేంద్రనాథ్, కిమ్స్ ఆసుపత్రి ఎండి భాస్కర్ రావు చేతుల మీదుగా మరో గురువాయనం పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి సిబిఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ, సినీ నటుడు ఆదిత్య, అశోక్ తేజ, హాస్య నటుడు గుండు సుదర్శన్ తో పాటు పలువురు హాజరయ్యారు. ఈ సందర్భంగా గురువారెడ్డి మాట్లాడుతూ పుస్తకాలు రాయడం అంటే తనకు ఎంతో ఇష్టమని, తన సొంత అనుభవాల సంకల్పంతో పాటు రచయితల సంకలనం మూలంగా తనకు నచ్చిన మెచ్చిన అంశాలను పుస్తకంలో పొందుపరిచినట్లు తెలిపారు. రానున్న రోజుల్లో మరిన్ని పుస్తకాలు రాసేందుకు యోచిస్తున్నట్లు తెలిపారు. సమాజంలోని అన్ని అంశాలతో పాటు వైద్యులు ఎదుర్కొంటున్న సవాళ్లను, సమాజ స్థితిగతుల విషయంలో పుస్తకంలో అనేక అంశాలను చేర్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సిబ్బంది, ప్రముఖులు హాజరయ్యారు. అలాగే మిమ్మల్ని నమ్మించాలంటే నాకు మీరు అవకాశం ఇవ్వాలి సార్. అరిగినా జరిగినా విరిగినా అనే ఒక సినిమా తీయబోతున్నాడు సారు. ఆ సినిమాలో అన్ని పాటలు నాకే రాసే అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే సీతారామ శాస్త్రి గారు లేరు, అది ఎలా ఉంది మీ ప్లేస్ అని చెప్పడానికి. అందుకే సార్ ఆ అవకాశం మీరు తీయబోయే సినిమాలో నాకు ఇవ్వాలని కోరుకుంటాం. గురువారెడ్డి గారు ఇప్పుడు ఏంటి అంటే పక్కన లేరు, ఎక్కడికి వెళ్ళిపోయారంటే ఎవరికి తెలియదు. తర్వాత వెనకాల చాలా గొడవ మొదలైంది ఆ సభలో. నేను గంగరాజు గారు అన్న పిల్లలు చాలా గొడవ చేస్తున్నారండి అక్కడ అంటే 2-3 సార్లు చెప్పారు. తర్వాత ఆయన నాకు రహస్యం చెప్పారు, ఇక్కడ మాయమైన గురువారెడ్డి గారు అక్కడ ప్రత్యక్షమయ్యారు, పిల్లలతో కలిసి ఆయన గొడవ చేయడం మొదలు పెట్టింది. కాబట్టి మనం ఏం చేయలేదు. కాబట్టి అటువంటి అనుభవాన్ని ఆయనతో పొందాను. మరో గురువాయనం అని నేను రాసిన పుస్తకం బావగారు వరప్రసాద్ రెడ్డి గారి శాంత వసంత ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆ సందర్భంగా స్నేహితులు, కుటుంబం, ఎంతోమంది మిత్రులు, తర్వాత రచయితలు అందరూ వచ్చి నన్ను ఆశీర్వదించడం జరిగింది. వాళ్ళ బుక్ గురించి మాట్లాడడం జరిగింది. గత 2 గంటలు ఈ సభ చాలా అందంగా చక్కగా జరిగింది. వచ్చిన మీ పాత్రికేయులందరూ కూడా థ్యాంక్స్. అండ్ ఈ మరో గురువాయనం అనేది ఒక నా అనుభవాల సంకలనం, నా ఆత్మకథేం కాదు, బట్ నా అనుభవాల సంకలనం. నాకు నచ్చిన వ్యక్తుల గురించి రాశాను. అట్లానే నాకు నచ్చిన వేరే వ్యక్తుల రచనలు కూడా దీంట్లో సంకలనం చేశాను. సో ఈ గురువాయనం పుస్తకం 10 ఏళ్ల కింద రిలీజ్ చేసాం. ఇప్పుడు మళ్ళీ మరో గురువాయనం వచ్చింది. మళ్ళీ ఇక్కడి నుంచి ఎవ్రీ సంవత్సరం ఇంకో గురువాయనం, మరి ఇంకో గురువాయనం అనే పుస్తకాలు రాద్దాం అనుకుంటున్నాను. ప్రాక్టీస్ చేస్తున్నాను, ప్రాక్టీస్కి మానేయట్లేదు. ప్రాక్టీస్తో పాటు పుస్తకాలు రాద్దాం. ఫస్ట్ 1-2 ఇయర్స్ పట్టిందమ్మా. 1 ఇయర్ పట్టింది. ఎందుకంటే స్వాతిలో ఎవ్రీ వీక్ రాసామండి. 1 ఇయర్ రాశాను. ఆ తర్వాత బుక్ తీసుకొచ్చాను. సరే, మరో గురువాయనంలో ప్రత్యేకంగా మీకు అనిపించిన అంశం లేదు, చెప్పా కదా, నా అనుభవాల సంకలనం ప్లస్ వేరే రచయితల సంకలనం కూడా దాంట్లో పెట్టాను. ఇప్పుడు వర్షం గురించి నేను రాస్తే కదీర్ బాబు వర్షం గురించి రాసిన ఆర్టికల్ కూడా దాంట్లో పొందుపరిచాను. ఎందుకంటే చక్కటి పర్స్పెక్టివ్స్ వస్తాయని. చాలా బాగుందమ్మా. రాయటం ఉన్నది చాలా ఆనందకరమైన విషయం. మీరు చదివి ఎంత ఆనందపడతారో నాకు తెలియదు, కానీ రాసేటప్పుడు నాకు ఆనందం పడి చాలా రచయితకి అది ఒక అదృష్టం. ఇంత బిజీ షెడ్యూల్లో బాబు నీకు నచ్చితే దానికోసం టైం చేసుకుంటాం ఎప్పుడైనా సరే, అంతే కదా. సేమ్ అది ఇప్పుడు నాకు నచ్చిన విషయం చేయడానికి ఏదో ఒకసారి టైం చేసుకొని ఆపరేషన్ల మధ్యలోనూ, లేకపోతే రాత్రి పడుకునే ముందు, లేకపోతే కారులోనూ ఏదో రకంగా రాస్తాం.